ఎల్పీయు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నామనే కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారని మండిపడ్డారు మాజీ హోంమంత్రి తానేటి వనిత. అదే కోవలో వైఎస్ఆర్సీపీ నేతలు మాజీ మంత్రులను అరెస్టు చేస్తూ ఉన్నారని విమర్శించారు. ఎంపీ మిథున్ రెడ్డిపై లేనిపోని అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టు చేశారని మండిపడ్డారు. 2014 నుండి 2019 వరకు మద్యం మాఫియాను నడిపిందే చంద్రబాబు అని ఫైర్ అయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. అదే రీతిలో కూడా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమ అరెస్టుకి సంబంధించి కూడా మనతో మాట్లాడేందుకు కూడా మాజీ హోంమంత్రి తానేటి ఉన్నారు. మేడం చెప్పండి, ఏ విధంగా చూస్తారు? రాష్ట్రంలో లేని దాన్ని బూచిగా చూపించి ఛార్జ్ షీట్ల పేరుతో కూడా దుస్తుగా హడావిడి చేస్తూ కూడా అరెస్టులు చేస్తున్నారు. ఏ విధంగా చూస్తారు? ఈ అరెస్టుల పర్వాన్ని ఏ విధంగా చూస్తారు? అంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన విధానము అంటే వాళ్ళు ఏవైతే ప్రజలకి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో, ప్రజలని మోసం చేశాము, ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నామనే ఇది గురించి ప్రజలు మాట్లాడుకునే అవకాశం లేకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి వారు తెరలేపడం జరిగిందండి. ఎంతసేపు కూడా వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల్ని, ప్రస్తుత ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి గారిని, వీళ్ళందరినీ కూడా ఏంటంటే వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళ మీద లేనిపోని తప్పుడు కేసులు పెట్టడం, వాళ్ళని అరెస్ట్ చేయించడం, అంటే ఇది ఒక విధానంలో, ఈ విధానంలో వెళ్తే ప్రజలు మనం ఇచ్చిన హామీలు మర్చిపోతారు, మనల్ని అడగరు అనే ఒక విధానంలో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఈ రోజున నిజంగా మిథున్ రెడ్డి గారి గురించి మరి వారిని ఆల్రెడీ ఒక దాదాపు 7-8 నెలల క్రితం అనుకుంటా సిట్ అధికారులు పిలిచి విచారణ చేయడం జరిగింది. గతంలో ఈ రోజున ఆయన మద్యం కేసులు అరెస్ట్ చేశారు, ఏదో స్కామ్ జరిగింది అని చెప్తున్నారు. 2014 నుండి 19 వరకు చంద్రబాబు నాయుడు గారే కదండి ఈ మద్యం మాఫియాని చేసింది. మరి ఆ రోజున ఆయన హయాంలో 25,000 కోట్ల రూపాయలకి అక్రమాలు జరిగాయి అని చెప్పేసి ఆధారాలతో ఆ రోజున సిఐడి వాళ్ళు కేసు ఫైల్ చేయడం, దాని నుండి ఆయన బెయిల్ తెచ్చుకుని ఈ రోజున బెయిల్ మీద ఉన్నది కూడా చంద్రబాబు నాయుడు గారే కదా. మరి దీని గురించి అంటే ఈ రోజున వాళ్ళు మాట్లాడే విధానం ఎలా ఉందంటే 2019 నుండి 24 వరకు మా పాలనలో, మా జగనన్న పాలనలో మేము అధికారంలో ఉన్నప్పుడు మద్యంలో అక్రమాలు జరిగాయి అన్నది, లేదా స్కామ్స్ జరిగాయి అన్నది వాళ్ళ ఆరోపణ. కానీ మేము అధికారంలో ఉన్నప్పుడు, మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగనన్న తీసుకున్న నిర్ణయం ఏంటంటే మద్యం షాపుల్ని ప్రభుత్వమే రన్ చేసే విధంగా, అంటే మధ్యలో ఉన్న ప్రైవేట్ వ్యక్తులను తొలగించి మద్యం షాపుల్ని ప్రభుత్వమే నడిపే విధంగా చర్యలు తీసుకోవడం, మద్యాన్ని కూడా నియంత్రించడం జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక లిక్కర్ కేసుకు సంబంధించి కూడా ఎవరైతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమ అరెస్ట్ను కూడా తాము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పుడు చూస్తే కనుక మహిళల విషయంలో జరుగుతున్నటువంటి రాష్ట్రంలో అయితే రాజకీయ నాయకులకు సంబంధించినట్టు రాజకీయాల్లోకి వచ్చినటువంటి మహిళలకు సంబంధించి టార్గెట్గా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తామంతా చూస్తే కనుక ఖండిస్తున్నామని చెప్పి ఆమె కూడా స్పష్టం చేసే పరిస్థితి కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, అలజర్ నుంచి.